బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీలో రాజకీయం వేడెక్కింది. జీహెచ్ఎంసీలో సర్వసభ్య సమావేశం జరగనుంది. ఫిబ్రవరి 11 తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీలో మేయర్ తో కాంగ్రెస్ కార్పొరేట్ల సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. బీఆర్ఎస్ అధిష్టానం ఆధ్వర్యంలో గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ల సమావేశం జరగనుంది. జీహెచ్ఎంసీ రాజకీయం వేడెక్కింది. జీహెచ్ఎంసీలో సర్వసభ్య సమావేశం జరగనుంది. ఫిబ్రవరి 11 తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, తెలపండి అసలు. జిహెచ్ఎంసీకి సంబంధించేసి అయితే కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకు అంటే ఇక్కడ మేయర్ పై జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయంటే ఓకే, కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? అధికార పార్టీకి సంబంధించిన దాదాపు 24 మంది కార్పొరేటర్లు, దాదాపు 15 మంది కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడితే తాము మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పేసి కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుంది జీహెచ్ఎంసీలో అంటే ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు అంటే జీహెచ్ఎంసీకి సంబంధించిన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగిన తర్వాత అంటే ఫిబ్రవరి 21 తర్వాత వీళ్ళు మేయర్ పీఠాన్ని అధిరోహించారు. అయితే ఆ తర్వాత వీళ్ళు గెలిచింది మాత్రం కారు పార్టీలో గెలిచారు. అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున వీళ్ళంతా గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున దాదాపు 60 మంది ఇక్కడ గెలవడం జరిగింది. అయితే ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో దాదాపు 18 మంది కార్పొరేటర్లు, అదేవిధంగా మేయర్, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత పరిణామాలన్నీ వేగంగా మారుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కలవడం జరిగింది. దీనికి సంబంధించి తలసాని శ్రీనివాస్ ఇంట్లో ఒక కీలక సమావేశం ఇటీవల జరిగింది. ఆ సమావేశంలో డిప్యూటీ మేయర్, అదేవిధంగా మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానానికి అయితే బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించేసి అంటే ఆ పార్టీకి సంఖ్యాపరంగా బలం తక్కువగా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 42 మంది కార్పొరేటర్లు, అదేవిధంగా 29 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఉన్నారు. అదేవిధంగా కొంతమంది ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కలెక్టర్కు దాదాపు 98 మంది సభ్యులు సంతకాలు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఉంటుంది. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే జిహెచ్ఎంసీకి సంబంధించేసి మేయర్ పదవీ కాలం దాదాపు 4 సంవత్సరాల తర్వాతనే ఈ అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 10వ తారీఖుతో మేయర్ పదవి బాధ్యతలు చేపట్టి 4 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 11వ తారీఖున అవిశ్వాసం పెట్టేందుకైతే బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. మరోవైపు బీజేపీ పార్టీకి సంబంధించి నిన్న ఒక కీలక సమావేశం కూడా జరిగింది. బీజేపీ పార్టీ ఎంపీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీజేపీ కార్పొరేటర్లతో ఒక సమావేశం నిర్వహించారు. మేయర్ పై వీళ్ళు కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పేసి, అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న సమస్యలపై ఏ విధంగా ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. అంటే మొత్తంగా చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ కానీ, అదేవిధంగా బీజేపీ కానీ ఈ రెండు పార్టీలు కూడా మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకైతే అడుగులు ముందుకేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 10వ తారీఖు తర్వాత అవిశ్వాసానికి సిద్ధమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రేపు కౌన్సిల్ సమావేశం, జీహెచ్ఎంసీ సంబంధించిన కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించేసి నిన్న జీహెచ్ఎంసీ మేయర్ తో అధికార పార్టీకి సంబంధించిన ఒక కీలక సమావేశం జరిగింది. అయితే దీనికి 24 మంది కార్పొరేటర్లలో కేవలం 7 మాత్రమే జీహెచ్ఎంసీ మేయర్ సమావేశానికి హాజరయ్యారు. మిగతా అంతా డుమ్మా కొట్టారు. ఎందుకు కొట్టారు అనేది మాత్రం చాలా సస్పెన్స్ గా ఉంది. ఎందుకంటే మేయర్ పై వీళ్ళందరికీ ఆగ్రహంగా ఉందని చెప్పేసి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు పెట్టే అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ఇటు విపక్షాలకు వాళ్ళు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దీంట్లో కాంగ్రెస్ పార్టీలో కేవలం అంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం 2 సీట్లు మాత్రమే కార్పొరేటర్లు గెలుచుకుంది. మిగతా వాళ్ళంతా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి వెళ్లిన వారే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మేయర్ వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న పరిస్థితి ఉంది. మేయర్ తమను ఎవరిని కలుపుకోవడం లేదని చెప్పేసి జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదలలో కానీ, అదేవిధంగా సంక్షేమ పథకాల అమలులో కానీ ఎక్కడ మేయర్ తమను కలుపుకుపోవడం లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వచ్చే నెల ఫిబ్రవరి 10వ తారీఖు తర్వాత 4 ఏళ్లు పూర్తయిన తర్వాత 11వ తారీఖు ఫిబ్రవరి 11 జీహెచ్ఎంసీకి సంబంధించి ఒక కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే 11వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకైతే కీలకంగా అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అదేవిధంగా గ్రేటర్ పరిధిలో ఉన్న జిహెచ్ఎంసీ ఎమ్మెల్యేలతో ఒక కీలక సమావేశం ఇటీవల జరగాల్సి ఉంది. కానీ అది వాయిదా పడ్డది. మరో 2 రోజుల్లో ఆ సమావేశం జరిగేందుకు పార్టీకి సంబంధించిన పెద్దలు నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశంలో జిహెచ్ఎంసీ మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డిపై కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పేసి కలిసి వచ్చే పార్టీల మద్దతు కూడా తీసుకోవాలని చెప్పి చూస్తున్నారు. అయితే ఇక్కడ కీలకంగా ఎవరు ఉన్నారంటే ఎంఐఎం పార్టీకి సంబంధించి దాదాపు 41 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అదేవిధంగా 10 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. అయితే వీళ్ళు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిన నేపథ్యంలో వీళ్ళు ఎక్కడ మద్దతు ఇచ్చే అవకాశం లేదు. ఇప్పుడు మద్దతు ఇచ్చేది ఎవరు అనేది చూసే పరిస్థితి మాత్రం ఇటు బీజేపీ నిన్న ఎంపీ లక్ష్మణ్తో ఒక కీలక సమావేశం కార్పొరేటర్లతో అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఒక సమావేశం నిర్వహించారు. కాబట్టి బీజేపీ మద్దతు ఇచ్చేందుకైతే ముందుకు వచ్చే అవకాశాలు ఉంది. అంటే ముందుకు వస్తుందా లేకపోతే వాళ్ళు సపరేట్ గా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతారనేది చూడాలి. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 24 మంది కార్పొరేటర్లలో 15 మంది కార్పొరేటర్లు మాత్రం అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు తెలుపుతామని చెప్పేసి ఇంటర్నల్ గా సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకు ఇంత అసంతృప్తి మేయర్ పై ఉంది అంటే ఎక్కడ ఎవరిని కలుపుకోపోవడం లేదు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అభివృద్ధి కానీ సంక్షేమ విషయాల్లో ఎక్కడా పోవటం లేదు, కలుపుకొని పోవటం లేదు. ఒంటెద్దు పోకడలతో ముందుకు పోతున్నారు. కాబట్టి ఆమెపై అవిశ్వాస తీర్మానానికి అందరూ అంటే ఈ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయంటే ఓకే, కానీ అధికార పార్టీలో ఉన్న వాళ్ళే మేము మద్దతు ఇస్తామని చెప్పేసి చెప్పడం మాత్రం ఇది కొంత ట్విస్ట్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఇది అధికార పార్టీకి కొంత ఇబ్బంది కలిగించే అంశంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రేటర్ పై పట్టు బిగించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కారు ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడున్న మేయరు డిప్యూటీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేసి వాళ్ళ పదవి కోల్పోతే మాత్రం ప్రభుత్వానికి పెద్ద తగిలే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంది. అయితే రేపు జిహెచ్ఎంసీకి సంబంధించి ఒక కీలక సమావేశం జరుగుతుంది. అంటే స్టాండింగ్ కమిటీ సమావేశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఎజెండాకి సంబంధించేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 139 ప్రశ్నలు సంబంధించి పంపించారు. అయితే కేవలం 21 అంశాలను మాత్రమే ఈ సమావేశంలో తీసుకోవాలని చెప్పేసి మేయర్ నిర్ణయించడంతో ఈ వ్యవహారంపై కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అదేవిధంగా బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 11వ తారీఖు అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీలు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.